హాయ్ అండి. చికెన్ పులవ రైసు కొద్దిగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకున్న చికెను ఒక 5-6 గంటలు సైడ్ పెట్టుకోవాలి. అలా వేసి అప్పుడు పీస్కి ఉప్పు కారం పట్టి చాలా సాఫ్ట్గా చాలా మంచిగా మనకి ముక్క తింటుంటే ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర 3 పచ్చిమిర్చీలు కొద్దిగా మిరియాలు మనకి లవంగ దాల్చిన చెక్క యాలక్కాయ వేసుకున్నాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. కొత్తిమీర ఒక 2 టమాటాలు అంతేనండి. మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక రౌండ్ కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మిక్సీ గిన్నె కడిగిన మాత్రమే ఒక రౌండ్ కలిపేసుకొని 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైసు నార్మల్ రైసే, ఇంట్లో వండుకునేదే, డైలీ రైసే. మనకి డైలీ వాడిన రైస్తోనే పులవ రైస్ చాలా టేస్ట్గా ఉంది. మనం బాస్మతి వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని తినండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. బాస్మతి వేస్తే ఆ స్మెల్కి చికెన్ ఉన్నా లేకపోయినా తినేయాలనిపిస్తుంది. కానీ నార్మల్ రైస్ కాబట్టి ఇలా కాసేపు ఒక 20 నిమిషాల ముందే రైస్ కడిగి నానబెట్టుకొని చికెన్ పీసులు కూడా ఉప్పు కారం పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక 20 నిమిషాల ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతాయి నీళ్ళు. ఒక గ్లాస్ వేసి సగం వేస్తే సరిపోతాయి కుక్కర్లో కాబట్టి. అదే తపెల్లో అయితే వాటికి కూడా 2 గ్లాసులు పోసుకుంటే చక్కటి రైస్ అనేది మనకు తయారవుతుంది. కొద్దిగా రాళ్ళుప్పు నిమ్మరసం వేసుకున్నాను. మళ్ళీ 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ కానీ మటన్ కానీ ఇష్టం ఉండేవాళ్ళు ఉప్పు కారం ముందే పెట్టి ఒక 5-6 గంటలు సైడ్కి పెట్టినట్లయితే ఆ పీసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. నా చెయ్యి కాలుతుందని మీకు పీసులు కూడా చూపించలేకపోయాను. కానీ కింద ఉన్నాయి కాబట్టి మన కుక్కర్లో చూస్తే పైన ఉన్నాయి, ఇట్లా బోర్లేసి చూస్తే కింద ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. రైస్ స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ ఎప్పుడైనా మనం నానబెట్టి ఉన్నట్లయితే మనకి త్వరగా అరిగిపోవడమే కాకుండా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. లేకుంటే ముళ్ళుగా తగులుతూ ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా అవుతుంది. అందుకని ఇలా తిని చూడండి.